వెల్కమ్ టు మన హిందూపురం. మన హిందూపురం ఛానల్ని ఆదరాభిమానిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారాలతో మన హిందూపురం మున్సిపల్ పరిధిలోని 38 వార్డుల్లోని సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకుంటూ మీ ముందుకు తెస్తూ అదేవిధంగా ఆ సమస్యల సాధన దిశగా పాలక యంత్రాంగాన్ని అధికారులను వారి యొక్క దృష్టికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో పరిష్కార మార్గాలను వారు ఏ విధంగా సూచిస్తారో అనేటువంటి అంశంపై ఈ వీడియోలను మేము చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ ఆదరాభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలతో మన హిందూపురం టీం ధన్యవాదాలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మనము 3వ వార్డులో ఉన్నాం. ఇప్పుడు ఈ 3వ వార్డులో ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్నా, ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం కదా, ద మోస్ట్ స్లమ్ ఏరియా ఇన్ హిందూపూర్. ఇదైతే నిజంగా చాలా అంటే చాలా వసతులు వెనుకబడి ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళ మెయిన్ జీవనోపాధి ఏంటంటే పందుల పెంపకం ద్వారా వీళ్ళు జీవనోపాధి కలిగిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడుగుదాం, అసలు వాళ్ళ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి ఏమి అని. అన్నా, రోడ్లలో ఏమి లేదు, మాకేమి సౌకర్యం లేదు, ఎవరు చేయడం లేదు, అంతే. మేమేం చేసేకి మాతో ఎవరు పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఇంటికి బియ్యం కూడా వస్తాను లేదు. ఈ సంవత్సరం వారంటీ కూడా మాకు సరిగ్గా పని చేస్తాను లేదు. ఈ పరిస్థితి మాది. సో అంత కిందలు పేదలు గుడిసెలు ఎవరు పట్టించుకోవడం లేదు. అవును సార్, అవును సార్. సార్ ఇంట్లోకి కూడా దూరేస్తాం. మాది ఏం చేసేకైతుంది మేము, మా పరిస్థితి అట్లాది. ఈ పందుల పెంపకం ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారన్నా? ఈ 40-45 ఏళ్ళు 50 ఏళ్ళు పైన సార్. పైన సార్. మరి ఈ ఏరియా ముందు అయితే అంత లేకుండా కానీ ఇప్పుడు ఈ ఏరియా ఎట్లా ఉండే ఫస్ట్కే ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా ఉండే. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు ఇట్లాంటి ఏరియా ఉంది, దీనికి ఇక్కడ ఏం వసతులు ఏమి లేవు, రోడ్లు లేవు, ఏమి లేవు. మాకు ఏం పట్టించుకుంటారు సార్, పేదవాళ్ళు కదా, ఎవరు పట్టించుకోవడం లేదు. సరిగ్గా వారంటీ కూడా పట్టించుకోవడం లేదు. రోడ్లు కానీ లైట్లు కానీ కరెంటు సార్, లైట్లు ఒకటి ఉన్నాయి, రోడ్లు లేవు. అంత ఎవరు మున్సిపాలిటీ కూడా పట్టించుకోవడం లేదు సార్. ఇంకా ఏడాడి గుడిసెలు అట్లా ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ వార్డు సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఏమన్నా వస్తారన్న మీ దగ్గరికి? రారు సార్, ఎవరు రారు, ఒక్కరు రారు. ఒకరు వచ్చి ఎవరు చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. కనీసం ఇంట్లో బియ్యం కూడా వచ్చింది లేదు సార్, బియ్యం కూడా లేవు. వేస్ట్. పెన్షన్ అనేటువంటి లేదంటే ఇంకోటి ఏదన్నా ఇట్లాంటి సార్ చూడు, పిల్లడు కుంటి పిల్లడు, షుగర్ పేషెంట్, రాసుకునే వాళ్ళు లేరు, ఓట్ లిస్టులు కూడా లేవు సరిగ్గా, ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు 30 మంది కనీసం అంటే పిల్లలు ఇచ్చేసుకుంటారు, 20 మంది ఆడుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు సార్. చాలా జనం. పోనీ ఈ వార్డులో ఎంతమంది ఉంటారండి మొత్తం అంత జనాభా వచ్చేసి ఒక 400 మంది 500 మంది ఉన్నాం సార్. 500 మంది ఉన్నాం. 40 ఇండ్లు ఉన్నాయి మావి, 500 మంది ఉన్నాం మేము. మొత్తం ఎన్ని ఓట్లు ఉండొచ్చు ఇక్కడ మావా? ఉన్నాయి సార్, ఒక 300 రోడ్లు ఉన్నాయి. 300 రోడ్లు ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికి వస్తారు, రాసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. అప్పటికప్పుడు చూసుకొని వెళ్ళిపోతారు. కనీసం ఇప్పుడు ఇక్కడ నిలబడినట్టు ఎవరైనా వార్డు కౌన్సిలర్ అన్న కనీసం మీ ఏరియాకి వచ్చినారా? లేదు సార్, రాలేదు. కొన్ని ఎవరు నిలబడారో తెలుసా? లేదు సార్, తెలియదు మనకి తెలియదు. కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయని తెలుసా మీకు? ఉన్నాయని తెలుసు సార్, ఉన్నాయని తెలుసు. కానీ ఇక్కడ ఎవరు రాలేదు, పట్టించుకోలేదు. ఓట్లు ఇచ్చి మాత్రం వచ్చినారంటే నిన్న చెక్ చేసుకొని పోయినారంట, వాటి వరకు తెలుసు, అంతే. అంతే తప్ప వ్యక్తి ఎవరు నిలబడ్డారు, అభ్యర్థి ఎవరు అని కూడా తెలుసు. అసలు వచ్చింటే కదా సార్ చెప్పేదానికి, ఎవరైనా వస్తే కదా మనకు గుర్తింపు అయ్యేదానికి. ఎవరు రాకుండా ఊరికి వచ్చి రాత్రిలో ఎన్నికలు చేసుకుని వెళ్ళిపోతే ఎవరు అని చెప్పేకైతుంది చెప్పు. ఇప్పుడు ఈ పందుల పెంపకం లేకుండా వేరేది పని లేదా? ఏం పని లేదు సార్, ఏం పని ఎవరు ఇస్తారు మాకు, ఏం పని ఇస్తారు? దీంట్లోనే జీవనానం చేసుకొని పోతాం మేము. పిల్లలు ఇసుకోవాలి, పిల్లలు అవి ఫీజులు అవి ఇవి కట్టుకోవాలంటే ఊరికి అవుతుంది. ఇవన్నీ చాక్కొని పెద్దగా చేసుకొని అమ్ముకుంటున్నాం. ఒకవేళ ఈ పందులు మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతే, ఎందుకంటే ఇప్పుడు హిందూపూర్ డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఉండకూడదు, న్యూసెన్స్ ఉండకూడదు, గలీజ్ ఉండకూడదు అని చెప్పేది సార్. పట్టుకుపోతున్నారు. అప్పుడు మీకేమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఇబ్బంది అంటే ఇదే, మాకేదో జీవనాధారం చూపిస్తే పట్టుకుపోతే పాయా, ఏదో పని ఇప్పిస్తే ఈ పని మాకేం అవసరం లేదు సార్, అంతే. ఈ పని అనేం లేదు. వేరే మా బిడ్డల కన్నా, మాకు లేకున్న పని మా బిడ్డల కన్నా పని ఇప్పిస్తే మాకు ఈ పని అనేం అవసరం లేదు. ఇవి అవి చేసుకుంటాము, ఉంటాము. మాకు రోడ్లు లేవు, కుళాయిలు లేవు. మేము ఏదో చాలా ఇబ్బంది మాకు రోడ్లు కుళాయిలు లేకుండా దానికి. ఆ రోడ్లో కుళాయిలు వేపిస్తే అట్లనే పైపులు వేయించుకుంటాము. పరాడకి కూడా ఏమీ లేదు సార్, ఇక్కడ బయటకు వచ్చా కూడా లేదు సార్. ఓట్లు అడిగాక మాత్రం వస్తారు, అంతే. సార్ మాకు ఇంకేమి ఆస్కారం ఏమి చూపిరు. మాకు రోడ్లు లేవు, చూడు ఏమి చరండి లేవు, ఏమి లేవు. మేము అడిగిన ఏ ఊరు ఏమి పట్టించుకోరు. ఓట్లు అడిగాక మాత్రం వస్తారు, ఓట్లు వేయించుకుంటారు. ఏమి వేసమ్మ అంటారు, ఏమి వేయరు మాకు. అయినాక ఊరు పట్టించుకోరు మాకు. చూడు రోడ్లు లేక వర్షం వస్తే ఇదంతా నీళ్ళు నిండుకుంటారు సార్. మాకు పరాడకు కూడా వేయలేదు.
లైట్లు మాత్రం ఉన్నాయి అంతే కదా. లైట్లు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసినారు అంతే సార్ మాకు లైట్లు. ఇంకంతే ఇంకెవరు ఏం మాకు ఆస్కారం చేసినలే. మన టీడీపీ ప్రభుత్వంలో ఏమో నారాజన్న కొడాయిలు వేయించినాడు. ఆ నీళ్ళు కూడా తక్కువే వస్తాండే, ఎక్కువ రావు మాకి. అది ఎండాకాలం వస్తే ఇంకా అవి కూడా రాకుండా అయిపోతాయి నీళ్ళు. ఒకవేళ మీకు అలాంటి నీళ్ళు ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు? మేము కొనుక్కుంటాము, లేకుంటే అడిపి అడిగితే ఆవిడ ఉప్పు నీళ్ళు కొళాయి ఉంది ఆవిడ ఇడుస్తారు, లేకుంటే లేదు. మీకు కనీసం ఓట్లు అన్నా? మాకు ఇద్దరు ఉండే పిల్లోళ్ళకి ఇప్పుడు వయసుకొచ్చిండే పిల్లోళ్ళకి లేవు సార్ ఓట్ల లిస్టులు. మీరు చేయించుకోలేదు, వాళ్ళు చేయలేదు ఎట్లా? వాళ్ళు చేయించుకుంటామంటే ఎవరు ముందుకు రాలే, మేము చేయించుకోలేదు సార్. అక్కడ పోండి ఇటుకు పోండి అంటారు, మా పిల్లలు ఆటకని పోయి చేయించుకుంటారు సార్. కనీసం వార్డు సచివాలయం వాలంటీర్లను వస్తున్నారా? వారంటీ వస్తా అంటారు, చెప్తాడా, వాళ్ళు ఏమీ పట్టించుకుంటాను లేదు. స్టోర్లో బియ్యం ఇచ్చుకున్నాడే బాగుండు సార్. ఇప్పుడు బియ్యం కూడా లేవు. ఈ స్టోర్కి పోండి ఆ స్టోర్కి పోండి అంటారు. ఇంకా 2 నెలల తర్వాత ఇస్తారండి బియ్యం. అయ్యా ఓకే వ్యవస్థ. ఇప్పుడు మనము శాంతినగర్ 4వ క్రాస్లో ఉన్నాం. ఇది 3వ వార్డు కిందకు వస్తుంది. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మనం వాళ్ళు అడగక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు చూడండి నీళ్ళు కోసం వాళ్ళు ఎంత అవసరపడుతుంది ఇక్కడే తెలుస్తుంది మనకి. అన్న అదే ఇక్కడ అన్న చెప్దురా, ఏ సమస్యలు ఉన్నాయో చెప్దురా అన్న మీరా. రండి అక్క, చెప్పండి అక్క. ముందు 2 అవర్లు ఇడుస్తూ ఉంటారు నీళ్ళు, ఇప్పుడు వచ్చి 1.5 అవర్ అంటా ఉన్నారు. 1.5 అవర్లో కెతే ఘరాయింది సార్, 15 ఇండ్లు పట్టేకి అవుతుందాం సార్, అయ్యేలేదు. ఆ కొలాయిలో అక్కడ కొంచెము నీళ్ళు చాలా వేస్ట్ అయిపోతా ఉండే, అది ఎవరు పట్టించుకుంటా ఉండేది. చెప్పండి ఏ ఏ సమస్యలు ఉన్నాయి మీ వాటిలో? ఇది కాలువలు కూడా చూడండి సార్, అవంతా ఇక్కడ ఇది తీసేది. వాలంటరీ కూడా మాకు లేదు. ఉండ్రి వాళ్ళకి తీసేసిరి, డబ్బులు ఏమో తినేసిండారని వాళ్ళకి తీసేసిరి. ఇప్పుడు ఏం చేయాలన్నా సచివాలయం దగ్గర పోవాలా మేము మాట్లాడేకి. ఇప్పుడు ఏం చేయాల, అది నీళ్ళు వెళ్ళిపోతాయి. 20 బిందెలు నీళ్ళు చిక్తా ఉన్నాయి మాకు, అంతే. అది ఇట్లా కాసుకొని పట్టుకోవాలా. ఏం చేయాలో చేయండి మీరు. ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి చూద్దాము. మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవా? बोलना था ना आप, बोलना पानी का तकलीफ है, प्रॉब्लम इसने कर को बोल रहा है कि नहीं? प्रॉब्लम है, पानी का वाखा है हमारे को, नालियाँ का वाखा, ये जानवर फिटी कभी होता वाखा है. మొన్న ఆ పోల్తా నుంచి ఈ పోలూరికి మధ్య పోల్ లేదు, చాలా కష్టం ఉంది. ఎన్ని తూర్లు చెప్పినానో ఒకరు కూడా ఇనబడుచుకోలేదు. ఇన్నేళ్ళ నుంచి ఉన్నామో మబ్బు ఇదో నీళ్ళకి మాకు చాలా ఆత్మహత్య. पानी हम ना बराबर नहीं मिलता, वॉलंटरी नहीं, कोई से काम भी हो रही नहीं हमारे. एक का तो एक नहीं, चावल भी नहीं मिल रही हमना. हाँ, कहाँ गए तो भी हमना कोसा काम भी नहीं कर रही. वॉलंटरी निकल गए. वॉलंटियर ले रहा? नहीं है वॉलंटरी. पानी का वाखा हमना, एक नल को 15-20 आदमी पकड़ना, पानी कहाँ जाना हमें बोलो. फ्री टैंकी भी आती नहीं, वो बच्चा के वाखा पड़ना हमें. ఎక్కువ మంది సార్, పిల్లలు ఎక్కువ మంది. ఈ కాలువ గురించి చాలా ఇబ్బంది అయిపోయింది. పందులు అట్లే, అంతే గలీజ్ అంతా చాలా గలీజ్. నీళ్లు రావు, గలీజ్ పక్కనే నీళ్లు పట్టాలా, చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఈ ఏరియాలో. ఈ లైన్ మాత్రం చాలా ఇబ్బంది అవుతున్నారు. पूरे गलियां पाक ही है, गली 4वीं गली है ना, बहुत गलीज है. 2 रोज को तबीयत बिगड़ जाती, बुखारा, नहीं छोटे बच्चे लग जाकर एडमिट करते रहती. इनके बच्चे सभी छोटे. हाँ, గుంపులుగా వస్తే కూడా ఎవరికి అందరికీ చెప్పినాము. అంతా వాళ్ళంతా వచ్చి చూసుకొని పోయినారు, ఏమీ పట్టించుకుంటాము. ఊరికే వస్తారు, చూసినాము అట్లా ఇట్లా అని అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఈ వార్డుకి నిలబడిన కౌన్సిలర్లుగా నిలబడినారే, వాళ్ళు ఎవరైనా వచ్చినారా మీ దగ్గరికి? ఇంతవరకు రాలేదు.
ఎవరు నిలబడినారో తెలుసా? వచ్చినారు, వచ్చి ఊరికే ఇంకా క్యాన్వాస్ చేసినారు అంతే. పోనీ వాళ్ళకి చెప్పినారా ఇదో మా వార్డులో ఈ సమస్య ఉన్నాయని చెప్పినారా మీరు? ఎవరికి చెప్తే ఏం ప్రయోజనము? ఏమన్నా ప్రయోజనం? ఎంతమంది కానీ ఎన్నిసార్లు అని చెప్పేకైతుంది సార్, మీరే చెప్పండి. ఇట్లే 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 గలీజ్లోనే పట్టాలా, తీసుకొని పోయి ఇంట్లో పోసుకోవాలా. छोड़ती पापा पानी 5 दिन को एक बार छोड़ता। 1.5 घंटा टाइमिंग बोलो वो पानी का वाखा बेटे। अब खास घर वाले को कहीं का भी है नहीं, खास घर वाले पकड़ना गति। अब भाड़े घर वाले भी क्या करती, हमें पकड़े तुम्हें पकड़ो गति। सबको भी तसल्ली है खुद, सबको भी एक कान दब एक नल डलाती कि नहीं क्या करती कि बोले तो जरा पकड़ती बेटे। సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లము. చూద్దాం. काउंसलर नहीं निकालना नहीं, आप काउंसलर कौन भी नहीं, వారెంట్ नहीं। మా పరిష్కారం ఏమన్నా ఇట్లుండి కుక్కలు జాస్తి, పందులు జాస్తి, కాటకం జాస్తి, జనాలది దోమలు జాస్తి, ఏమి ఫుల్ ప్రాబ్లము. వాళ్ళంతా మాకు అనుకూలం చేస్తే వాళ్ళకి మేము ఎన్నుకుంటాం. అంతేలే, మా కాడోళ్ళకి ఏమి పని లేదు, మగోళ్ళు తెచ్చాలా తినాలా, పనే లేదు చాలా అక్సాట్లో. ఏం లేదు సార్, లాక్డౌన్ నుంచి అసలు వీళ్ళకు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో రేషము అది ఇది పెట్టుకొని ఓనర్లు వాళ్ళ పని వాళ్ళను పెట్టుకొని చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు రేషం డౌన్ అయిపోయింది పాపం, గూళ్ళు కూడా రావడంలే. ఈ యువత అంతా ఆ పనులు చేసుకుంటా బ్రతుకుతూ ఉండ్రి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమాత్రం పనులే ఒక్కటి కూడా ఏంది కూడా జరగడం లేదు. వాళ్ళు బయట పోయి ఏదన్నా పని చేసుకోవాలన్నా ఈ పని పైన ఆధారపడిపోయి బయట పనులు చేసుకోవడానికి కూడా లేదు. ఆర్థికంగా వాళ్ళు డౌన్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు కూడా సహాయం చేసేకి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఏమీ ఉండవు. కాబట్టి ఏదైనా ప్రభుత్వం ఇట్లా కూలీ వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళకు ఏదైనా ఆర్థిక సహాయం ఏదైనా చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు. యువత చాలా డౌన్ అయిపోయినారు. వేరే సాట ఏదైనా కియో ఫ్యాక్టరీలకు అక్కడ ఇక్కడ పోయి ఫ్యాక్టరీలకు పని చేయాలంటే వీళ్ళు ఎక్కువ చదవలేదు. ఏదో 10 వరకు చదివేది, గమ్మని ఉండేది, ఆ పనులు ఈ పనులు చేసుకునేది. ఇంట్లో ఏమి డబ్బులు లేక ఏమే కానీ భోజనానికి జరగక చాలా అవస్థ పడిపోతూ ఉన్నారు. ఈ కార్డు రేషము, ఈ బియ్యం రేషము, ఈ వీళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకు ఒక 45 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం వల్ల అదొక్క రవ్వ మేలైంది ఆడవాళ్ళకి. ఇంట్లో కొంచెం అది ఎంతసేపు ఉంటుంది సార్, అది కూడా అయిపోతుంది. కాబట్టి యువతకు ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదైనా ఈ కూలీలకి ఏదైనా ఒక పని అనేది ఏర్పాటు చేస్తే వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారని నా ఉద్దేశం సార్.